తరపున ఈ అడవి తల్లిని కాపాడడానికి వచ్చినటువంటి మేధావులకు మరియు స్టూడెంట్ చెల్లెలకు మరియు అదేవిధంగా ఈ అడవి తల్లిని కాపాడడానికి గీతా మహేందర్ గారు కష్టపడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే మేము ఈ పూడూరు మండల వాసులము, ఈ పూడూరుకి మేము 10 కిలోమీటర్ల దూరంలోనే నివసిస్తాము. నిజంగా ఒక అడవి తల్లి పోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా, వికారాబాద్ ప్రాంతం అంతా అడవిగా మారబోతున్నది. కాబట్టి జనాలకు ఎవరు కూడా అవగాహన లేదు. ప్రజలారా, ఇక్కడ పూడూరు మండలంలో 33 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కొండ అవతల వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇంకో 30 గ్రామాలు ఉన్నాయి. ఎవరికి కూడా అవగాహన లేదు. ఈ నెల వచ్చే 15 తారీఖు రక్షణ శాఖ వచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అడవులనంతా నరకబోతున్నది. ఇప్పటికీ కూడా మీరు స్పందించకుండా ఇదే విధంగా ఉంటే భవిష్యత్ తరాలంతటి కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ప్రజలందరం కూడా మన వంతుగా ప్రతి ఒక్కరం కూడా గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి తరలి వచ్చి ఈ అడవి తల్లిని కాపాడడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మేధావులందరూ వచ్చి ఈ అడవి తల్లిని కాపాడుకోవడానికి వస్తుంటే ఇక్కడ ఈ చుట్టుకున్న గ్రామాల ప్రజలు మాత్రము చైతన్యం లేకుండా ఇళ్లలో తిని వండుకుంటున్నాము. ఇది చాలా బాధాకరము. రేపు పుట్టబోయే పిల్లలకు ఆస్తి మనం ఇవ్వాలని మనం ఎంతో కష్టపడుతున్నాము. కానీ నిజమైన ఆస్తి ఆరోగ్యమే లేకపోతే నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వృధా. 65 సంవత్సరాలే బతుకుతున్నారు ఇప్పుడున్న జనాలు. కానీ రేపు ఈ అడవి తల్లిని నరికితే మన జీవము 35 సంవత్సరాలకే, మన పుట్టబోయే పిల్లలు 35 సంవత్సరాలకే చచ్చిపోతారు. ఈ అవగాహన లేకపోతే రేపు భవిష్యత్ అంతా కూడా అంధకారంలో ఉంటుంది. కాబట్టి ఈ పరిగి నియోజకవర్గము మరియు వికారాబాద్ నియోజకవర్గము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా తరలి రావాలి. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన, ఒక మొక్క చనిపోతే ఆ రైతుకు చాలా బాధ అవుతుంది. కానీ ఇక్కడ 12 లక్షల మొక్కలు దారుణంగా కొట్టివేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా చైతన్యం కాకపోతే మనకన్నా మూర్ఖులు ఇంకోరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారు. మనం అవగాహన లేకపోతే వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్ లాంటివంటిది ఈ అడవి. మరి అనంతగిరి అడవులు, ఇక్కడ దామగుండం అడవులను మనం కాపాడుకోకపోతే మనం అంతరం కూడా మన పుట్టుక వృధా. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఉన్నాడు. రామలింగేశ్వర స్వామి చెప్తున్నాడు, ఈ హైదరాబాద్ జనవేదిక వాళ్ళందరూ కూడా రప్పించిండేమో. మనం ఇప్పుడు కూడా చైతన్యం పడకపోతే మన ప్రజలందరం కూడా అంధకారంలోకి పోతాం. కాబట్టి ప్రజలారా, నేను ఒక్కటే పిలిపిస్తున్నా, దయచేసి చుట్టూ గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలి. మన అడవి తల్లిని కాపాడుకుందాం. రేపు మన పిల్లలు 30 సంవత్సరాలకే చచ్చిపోతే మనం ఎంతో వికారంగా బతుకుతాము. దయచేసి మీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.